మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నానా హడావిడి చేస్తారని, నిన్న వెసల్ వచ్చి కంటైనర్ లో అన్లోడ్ చేసిందని, కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ లో కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. కానీ సోమిరెడ్డి మాత్రం అఖిలపక్ష పేరుతో ఆందోళనలు చేస్తాడని, గతంలో సెమ్కార్ విద్యుత్ ప్లాంట్ లో ప్రజలతో కలిసి ఆందోళన చేశారని, సోమిరెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. పోర్టుకి సంబంధించి కంటైనర్ టెర్మినల్ సేవలు ఏదైతే ఉన్నాయో అవి కొనసాగుతాయని పదే చెప్పడం జరిగింది. అయితే చంద్రమోహన్ కొన్ని పత్రికలు కొన్ని కాగితాలు తీసుకొచ్చి కంటైనర్ సేవలు నిలిపివేస్తున్నారు అని రకరకాలైనటువంటి ప్రచారం కాదు, దుష్ప్రచారం, అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసేటువంటి ప్రచారాన్ని దుష్ప్రచారం అంటాం. దుష్ప్రచారం చేయడం జరిగింది. ఆ సందర్భంలో కూడా స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది. ఏమని చెప్పానంటే, ఖచ్చితంగా అవసరమైతే పోరాడడానికి కూడా వెనకాడను. ఒకవేళ కృష్ణపట్నంలో కంటైనర్ టెర్మినల్ సేవలు కనుక కొనసాగించకపోతే నేనే ప్రత్యక్షంగా అధికార పార్టీలో ఉండి పోరాడతానని చెప్పడం జరిగింది. ఆ రోజు అఖిల పక్షానికి కూడా చెప్పడం జరిగింది. అఖిల పక్షాన్ని చంద్రమోహన్ హోల్సేల్గా అమ్మివేసినటువంటి సంఘటనలు ఉన్నాయి గతంలో. మీరు మనందరం ప్రజల పక్షాన నిలిచేటువంటి వాళ్ళం. ప్రజల పక్షాన నిలిచినప్పుడు మమ్మల్ని ఎవరిని ఆహ్వానించకుండా మీరు ఎందుకు వెళ్ళారో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను ప్రజల పక్షాన పోరాడేటువంటి వాడిని అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య అనేటువంటిది ప్రజలకి ప్రాంతానికి సంబంధించి ఉంటే దాన్ని పరిష్కరించడానికి అధికార పార్టీకి సంబంధించి కానీ, ప్రతిపక్షానికి సంబంధించి కానీ, అన్ని రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ చొరవ చూపించాలి. వీలైనంత వరకు ఆ కార్యక్రమాలకు అండగా నిలవాలి. లేనప్పుడు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ పదే కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం, ఒక పక్క ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి మేము ఆలోచనలు చేస్తున్నాం. కృష్ణపట్నం పోర్టులో టెర్మినల్లో ఉండేటువంటి ఆ సేవలు కొనసాగుతాయి కంటైనర్ టెర్మినల్కి సంబంధించి అని చెబుతున్నా, లేదు కంటైనర్ టెర్మినల్ ఆగిపోతున్నాయి అని ఆయన అల్టిమేటం ఇవ్వడం, చెప్పడం మనందరం చూసాం. కృష్ణపట్నం పోర్టు యాజమాన్యాన్ని నేను అడిగాను, వాస్తవాలు నాకైనా చెప్పండి అంటే, లేదు సార్, కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్స్ కొనసాగిస్తాం. ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి ఆ కంటైనర్ టెర్మినల్ని మేము ఎందుకు దాన్ని నిలిపివేస్తాం అర్ధాంతరంగా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. నేను కంటైనర్ టెర్మినల్స్ కొనసాగిస్తామని చెప్పాం. కృష్ణపట్నం గ్రూప్ సీఈఓ ఉన్నటువంటి ఆ పోర్ట్స్కి సంబంధించినటువంటి సీఈఓగా ఉన్నటువంటి వ్యక్తి మేము కొనసాగిస్తామని చెప్పాడు. ముందేమో గోవర్ధన్ రెడ్డి చెప్పాడు, యాజమాన్యం చెప్పలేదన్నాడు చంద్రమోహన్. ఆ తర్వాత ఏం చెప్పాడు, యాజమాన్యం చెప్పింది మీరు చెప్పింది ఒకటేగా మాట్లాడుతున్నారు అని చెప్పాడు. వాస్తవం నిన్న చూస్తే ఆ టెర్మినల్ రావడం, కృష్ణపట్నం టెర్మినల్కి ఆ వెజల్ రావడం, వెజల్కి సంబంధించి మీడియా ముఖంగా మనందరం కూడా వెళ్ళి చూడడం జరిగింది. ఈ లోపల అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నేను చెప్పేది గతంలో నేను చెప్పా, ఏదైతే మనం యూనియన్ మినిస్టర్కి రాశాం, అదేవిధంగా పాపం గురుమూర్తి గారు సెక్రటరీకి రాసి ఇదిగో ఈ విధంగా వస్తున్నాయి, దీనికి సంబంధించినటువంటి టెర్మినల్ సేవలు ఏదన్నా ఉంటే కొనసాగించండి అని చెప్పి ఆయన కూడా కోరడం జరిగింది. ఎవరైనా ఆ సేవలు కొనసాగించడానికి ప్రయత్నం చేయడంలో తప్పులేదు, కానీ రాజకీయంగా బురద జల్లాలని లేదా వాళ్ళని బెదిరించాలని, బ్లాక్మెయిల్ చేయాలనేటువంటి చేష్టలకు పూనుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. నేను ఎందుకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాను అంటే, దయచేసి ప్రజలు కానీ, అఖిలపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ సోమిరెడ్డి ఉచ్చులో పడొద్దండి. సోమిరెడ్డి ఉచ్చులో పడి మీరు ప్రజల ముందు పలచన కావద్దు అని చెప్పడానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సంతోషం, ఎందుకంటే ఒకసారి ఈ అఖిల పక్షానికి సంబంధించి సోమిరెడ్డి తీసుకువెళ్ళిన తర్వాత అఖిల పక్షానికి సంబంధించినటువంటి అన్ని పార్టీలు, ఇతర పార్టీలన్నీ కూడా సోమిరెడ్డితో కలవకుండా వాళ్ళంతటా వాళ్ళు స్వతహాగా కొన్ని ఉద్యమాలు చేశారు. కృష్ణపట్నం పోర్టుని గురించి రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశారు, దాని గురించి మాట్లాడారు, ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు. ఇది వాళ్ళ బాధ్యతని తెలియజేస్తుంది. కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి టెర్మినల్ కొనసాగాలి, ఇది మన బాధ్యత. దానికి సంబంధించి మనం ఎటువంటి వాతావరణం కల్పించాలి, ఎటువంటి చర్యలకి మనం తీసుకోవాలనేటువంటి దాని మీద వాళ్ళు స్పష్టంగా వాళ్ళ వైఖరిని అవలంబించారు. ఎస్, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళొచ్చు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళొచ్చు. దానిని ఏ విధంగా మనం, ఒకవేళ ఇదే జరిగితే దాన్ని ఏ విధంగా మనము కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద రౌండ్ టేబుల్స్ అన్ని పెట్టచ్చు. కానీ ఈ రౌండ్ టేబుల్ ఏం రౌండ్ టేబుల్, గోవర్ధన్ రెడ్డిని తిట్టడం, ప్రభుత్వాన్ని తిట్టడం, వాళ్ళని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేసేటువంటి రౌండ్ టేబుల్ ఇది. కాబట్టి రౌండ్ టేబుల్ కానీ ఇంకొకటి కానీ, గతంలో ఒక చేదు అనుభవం ఉంది ఈ జిల్లాలకు సంబంధించినటువంటి, ఈ అఖిల పక్షానికి సంబంధించినటువంటి ఇతర పార్టీలకు. సెమ్కార్బ్ విషయం నేను పదే చెప్పా. సెమ్కార్బ్ విషయంలో ఇది కాలుష్యం, థర్మల్ విద్యుత్ కేంద్రాలు రావడమని
ఆ రోజు పాపం చంద్రమోహన్ రెడ్డి అఖిల పక్షాన్ని అందరిని వేసుకుని జెండాలు పట్టుకుని తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు కొమ్ముగాచి వాళ్ళతో సాయంత్రానికి బేరసారాలు మాట్లాడుకుని ముందుగానే ప్రతిపక్షంలోనే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కులు హరించేటువంటి విధంగా వాళ్ళు ఏదైనా వెళితే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించాడు సోమిరెడ్డి. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించాడు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు ఏదన్నా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వెళితే జైల్లో మగ్గారు పాపం వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి నాయకులుగా ఉండేటువంటి వాళ్ళు. అటువంటి పరిస్థితి కల్పించాడు. ఏ వ్యక్తి అయితే ప్రజలకు నేను అండగా నిలుస్తాను, ఈ యాజమాన్యాలకు వ్యతిరేకంగా పోరాడతాను, ఇవి రావడానికి వీలేదని చెప్పాడో వాళ్ళకి అమ్ముడు పోయి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని జైలు పాలు చేసినటువంటి నేపథ్యం ఉంది. అక్కడ యాష్ పాయింట్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ యాష్ పాయింట్ల ద్వారా కాంట్రాక్ట్లో డబ్బులు గుంజుకొని వాళ్ళ మీద కాలుష్యం నేరుగా దేవరదెబ్బ గిరిజన కాలనీ మీద వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను చంద్రమోహన్ని కోరుకునేది, వద్దు చంద్రమోహన్, నువ్వు 5 కోట్లకో 10 కోట్లకో ఆశపడి ఒక సంస్థ ఈరోజు అభివృద్ధి చెందుతుంటే పోర్టు, దాని మీద నువ్వు లంచం కోసమో లేకపోతే నీ అవినీతికో లేకపోతే నువ్వు చందాలకో వాళ్ళ మీద అబండాలు వేసి ఆ పోర్టును మూసేస్తే నీకు కనీసం ఆ రోజు జీజారావు చెప్పినటువంటి మాట ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకుంటే తల్లి లాంటి పోర్టు మీదనే ఒక అభివృద్ధి, ఎంత కష్టపడితే ఒక అభివృద్ధి అనేటువంటిది ఈ ప్రాంతానికి వస్తుంది, ఇన్ని పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమలకు మనం చేతనైతే అండదండగా ఉండాలని తప్ప నీ స్వార్థ ప్రయోజనాల కోసమో నీకు వాళ్ళు ముడుపులు ఇవ్వలేదనో వాళ్ళ మీద నువ్వు దాడి చేసి ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి నీ సందాలు నీ దందాలు అన్నీ కూడా ప్రజలు ఈరోజు నేను ఏసడించుకునేటువంటి పరిస్థితి ఏర్పడితే పారిశ్రామిక పురోగతికి అడ్డంకిగా మారేటువంటి విధంగా నీ 5-10 కోట్ల కోసం ఒక అభివృద్ధి మీద నీళ్ళు నీడలు కమ్ముకునేటువంటి విధంగా అభివృద్ధి మీద దాన్ని పూర్తిగా నీ ఆలోచన ఏ విధంగా కనిపించింది అంటే, నాకు నేను అడిగిన మొత్తం మీరు ఇస్తారా ఇవ్వరా, లేకపోతే మీరు లేకపోయినా నాకు పర్వాలే, ప్రజల అవసరం నాకు లేదు, నా అవసరమే, నా స్వార్థమే, నాకు మీరు ఉపయోగపడతారా లేదా, ఇక్కడ ఉండే వాళ్ళకి ఉద్యోగాలు అవసరం లేదు, ఇక్కడ ఉండే వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదు, నాకు నేను అడిగినంత మొత్తం మీరు ఇస్తారా ఇవ్వరా, ఇవ్వకపోతే మీరు వెళ్ళిపోండి అనేటువంటి విధంగా ఒక పోర్ట్. నేను అనేక సందర్భాలు చెప్పాను, మాకు దాంతో రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి పోర్టు, చంద్రబాబు నాయుడు తేవలేకపోయినటువంటి పోర్టు, మాకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది దాని మీద అంటే అవన్నీ పక్కన పెట్టి నాకు మీరు ఇంత ఇస్తారా లేదా, ఎందుకు ఇస్తారు, నీకు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, పాపం చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, నేను వస్తే నువ్వు ఏడుకొస్తావు, నీ ప్రభుత్వం ఏడుకొస్తుంది, మాట్లాడితే 2 నెలల లోపల నువ్వు చందాలు వసూలు చేసుకునేటువంటి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నావు. అందరికీ ఫోన్లు చేసి 2 నెలల్లో వస్తా అని చెప్పాను నేను. ఇప్పుడు వాళ్ళు నువ్వు 2 నెలల్లో వచ్చేవాడు అయితే చంద్రబాబు ఫోన్ నాకే వచ్చింది, సర్వేపల్లి నియోజకవర్గ ఓటర్గా CVR కాల్. ఆయన స్పష్టంగా చెప్పాడు, ఆయన మీ నియోజకవర్గానికి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటారు అని అడిగాడు. అంటే నీ మీద నమ్మకం ఉంటే నువ్వు చెప్తున్నావు సర్వే మొత్తం పగిలిపోయింది, మొత్తం అసలు సర్వే చేస్తా ఉంటే అసలు కంప్యూటర్ పగిలిపోతా ఉంది, మామూలుగా ఆ గ్రాఫ్ ఎత్తుకోలేకనని. అంత కంప్యూటర్కి మించేటువంటి గ్రాఫ్ నీకు వచ్చే పరిస్థితి ఉంటే, అంత పగిలిపోయేటువంటి సర్వే వస్తే ఆయన ఎందుకు పాపం ఫోన్లు చేసి మీకు ఎవరు అభ్యర్థి కావాలని చెప్పి వెతుకులాడుతున్నాడు పాపం. నీ పరిస్థితి ఇంత దిగజారిపోద్ది ఈ పార్టీలో నేను ఎన్నడూ అనుకోలేదు. కారణం ఏంటంటే కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ నీకున్నటువంటి వ్యతిరేకత, నువ్వు చేస్తున్నటువంటి ఈ గలీజ్ పనులు. ఇప్పటికీ అనేక సందర్భాల్లో నీ నోటుకుండా వచ్చేవన్నీ అబద్ధాలని. CBI విచారణ అన్నావు, దాంట్లో నేను జైలుకి పోతున్నాను అన్నావు. CBI విచారణలో క్లీన్ చిట్ వచ్చిన తర్వాత దాన్ని నలకబెడితే మాట్లాడావు. మరలా ఈరోజు కంటైనర్ టెర్మినల్ వెళ్ళిపోయింది అన్నావు, కంటైనర్ టెర్మినల్ వచ్చింది, సేవలు కొనసాగుతున్నావు. నువ్వే డెడ్లైన్ పెట్టావు జనవరి 30 కల్లా. చంద్రమోహన్ ఎవరు, నేనెవరు, మరొకటి ఎవరు, మామూలుగా మా కృష్ణపట్నం పోర్ట్ టెర్మినల్ మూసివేశారని చెప్పడానికి చెప్పాల్సింది యాజమాన్యం, ఇవ్వాల్సింది యాజమాన్యం, నోటిఫై చేయాల్సింది యాజమాన్యం, డిక్లేర్ చేయాల్సింది యాజమాన్యం. వీటిని పక్కన పెట్టి ఈయన మధ్యలో వచ్చి నేను మూసేశారు అని చెప్పాను అంటే ఒక దుష్ప్రచారం. వాళ్ళ మీద నీకున్నటువంటి కోపం, నీకు చందాలకు వాళ్ళు సపోర్ట్ చేయడంలే, నువ్వు అడిగినంత వాళ్ళు ఇవ్వటంలే, నీకు ముడుపులు ఇవ్వడంలే, కాబట్టి వాళ్ళ మీద ఏదో ఒకటి బురద చల్ల అనేటువంటి ఆలోచనతో చేసేటువంటి పనులు. అందుకనే ఇవన్నీ సరైనటువంటివి కాదు. నేను నిన్ను ఓపెన్గా ఛాలెంజ్ విసిరేది ఏంటంటే, సైదాపురంకి సంబంధించి మీడియాని అందరిని పెట్టావు, మరలా ఈరోజు చెప్తున్నా అక్కడ అక్రమ క్వార్జ్ మైనింగ్ జరుగుతుంది, దాంట్లో మంత్రి కాకానికి సంబంధం ఉందని చెప్పావు. నువ్వు దానికి కట్టుబడి ఉన్నావా లేదంటే నోరు వెత్తడం లేదా, నువ్వు నోరు మెదపడం లేదే, నీ నోటుకుంటూ రావడం లేదు, నేను కట్టుబడి ఉన్నాననే చెప్పు, లేదు వాళ్ళు ఇచ్చినటువంటి లంచాలు నా నోరు మూసేసి అని చెప్పు. ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా చెప్తున్నా, నేను పదే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా, నువ్వు అక్రమ మైనింగ్ జరుగుతుందని నెల్లూరులో సైదాపురంలో జరుగుతుందని పత్రికల సమావేశం పెట్టినటువంటి వాడివి, నేరుగా చెలో సైదాపురం అంటూ అక్కడికి వెళ్ళి హడావిడి చేసినటువంటి వాడివి. ఎందువల్ల ఈరోజు నీ నోరు మూతపడిపోయింది అంటే 11 వాటాలు నీకు ముట్టాయి కాబట్టి, ఆ వాటాలు మొత్తం నువ్వు నొక్కేవు కాబట్టి నీ నోటుకుండా ఈరోజు మాట రావడంలే. నీ బ్రతుకంతా నువ్వేదో చెప్తున్నావు ఫేక్, నీ బ్రతుకే ఫేక్ బ్రతుకు. చంద్రమోహన్ అనేవాడు బ్రతుకే ఫేక్ బ్రతుకు. నీ బ్రతుకే ఫేక్ బ్రతుకైతే
ఫేక్ నీ బ్రతుకే, నీ జీవితమే ఫేక్ అనేటువంటి వాడు, నీ ఫేక్ బ్రతుకుతో బ్రతికేటువంటి వాడు నువ్వు. కాబట్టి నువ్వు కూడా మాట్లాడడం, నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పడం, అది ఇది అని చెప్పడం సమంజసం కాదు, సరికాదు. కాబట్టి ఏదన్నా ఉంటే మనం రాజకీయంగా చూసుకుందాం. రేపెట్ట ఎన్నికలు వస్తున్నాయి, నువ్వు పోటీ చేస్తావు, నేను పోటీ చేస్తా. ఒకవేళ పాపం నీకు టికెట్ ఇస్తే, ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా నీకు టికెట్ ఇవ్వాలని కోరుకునేటువంటి వాడిని నేను. ఎందుకంటే నీలాంటి ప్రత్యర్థి ఒకవేళ దరిద్రమే అయినా ఎవరికైనా పోటీ చేసేవాడికి, కానీ ఎవరైనా పోటీ చేసేవాడు గెలవాలని కోరుకుంటాడు. గెలవాలని కోరుకునేటప్పుడు నీలాంటి ప్రత్యర్థిని పాపం ఈరోజు విచిత్రం ఏంటంటే నీలాంటి ప్రత్యర్థి ఉంటే బాగుండని జిల్లాలో చాలా నియోజకవర్గాలు పోటీ పడుతున్నాయి. మాకు సోమిరెడ్డిని తేకూడదా, మాకు సోమిరెడ్డిని తేకూడదా, మాకు సోమిరెడ్డిని పెట్టకూడదా అన్నట్టుగా. కాబట్టి అది నీ పరిస్థితి ఈరోజు. కాబట్టి రాజకీయాలు ఏదైనా ఉంటే రేపు నువ్వు నిలబడతావు. ఎందుకంటే ఎవరు టికెట్కి ముందుకు రావడం లేదు కాబట్టి నీకు తప్పదు. పాపం నువ్వు సిద్ధంగా ఉన్నావు, అందుకని నువ్వు నిలబడతావు, నేను నిలబడతా. ఇద్దరు నిలబడేప్పుడు మన బలాబలాలు ఏందనేది ప్రజల్లోకి పోదాం, చూసుకుందాం. నువ్వు గెలవాలంటే నువ్వు గెలవు, నేను గెలవాలంటే నేను గెలవను. ప్రజలు ఆదరిస్తే గెలుస్తాం, ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తాం. నేను ఈసారి గెలుస్తానంటే నువ్వు ఎట్ట గెలుస్తావు? నువ్వు గుద్దుకుంటావా? కూర్చొని అన్నీ గుద్దుకోలేవు కదా, ప్రజలు వేయాలి కదా. నీకు ఇప్పటికి 4 సార్లు డాంచి నేను గెలుస్తానన్నా. ఇప్పుడు మరలా పాపం వాస్తు కూడా బాగలేదు, ఇల్లు కూడా మారినటువంటి ఈ మధ్య ఎవరో చెప్పారు వాస్తు బాగలేదు, ఇల్లు మారితే గెలుస్తాడంటే ఇల్లు కూడా మారి అన్ని ప్రయత్నాలు చేయి. పోయినసారి వాస్తుకి ఏదో సరిదిద్దావు, మళ్ళీ ఇప్పుడు ఇల్లు మారావు. అన్నీ మారినా ఏం మారినా కూడా మన ఇద్దరు తలరాతలు మారాలి అంటే ప్రజలు ఇదిగో మీ తలరాత ఇదే అని రాస్తే దాని ప్రకారం ఉంటుంది తప్ప నువ్వు ఇల్లు మారినా, వాస్తు దిద్దినా, లేదు నేను గెలుస్తానని చెప్పి నువ్వు చెప్పినా నేను చెప్పినా అవన్నీ వాస్తవాలు కాదు. రేపు నువ్వు చెప్పేటువంటి ఎంత జనాల్లోకి వెళ్తాయనేటువంటిది రేపు చూద్దాం. నేను చేసినటువంటి అభివృద్ధి, నువ్వు పాల్పడినటువంటి అవినీతి, నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారనేటువంటిది కూడా రేపు ఎన్నికల్లో తెలుస్తుంది. కాబట్టి నేను చంద్రమోహన్ని చివరిగా కోరుకునేది దయచేసి ఇప్పటికైనా నీలో పరివర్తన రావాలని. నువ్వు పాపం 5 కోట్లు 10 కోట్లకు ఆశపడి నిజంగా తల్లి లాంటి అందరికీ అభివృద్ధి, 10 మందికి ఉపాధి చూపేటువంటి పోర్టు మీద విద్వేషకరమైనటువంటి విషం చెమ్మవద్దు అని చెప్పి నేను నీకు మనవి చేసుకుంటున్నాను. మరలా ఇంకో కొత్త స్టోరీ తీసుకురాబోతాడు. మొన్న సిబిఐ చెప్పాడు కదా, సిబిఐ విచారణే కరెక్ట్గా లేదని. అంటే మళ్ళీ పాపం ఏదో ఒకటి, ఎందుకంటే వాళ్ళు క్యాష్ ఇచ్చిన దాకా వాళ్ళు క్యాష్ ఇచ్చేది లేదు, ఈయన ఆగేది లేదు. ఏదో ఒకటి మళ్ళీ ఇంకొక కొత్త సబ్జెక్ట్ తీసుకొని వస్తాడు. ఎవరి మీద తీసుకొస్తాడో చూడాలి. అందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం, సర్వేపల్లికి ఎవరికి ఇల్లు ఉండదు. దాని పాపం సోమిరెడ్డి వాట్సాప్లో ట్రోల్ చేసుకుంటున్నాడు. ఏం చేయాలో తెలియక ఎవరు పెట్టినా పైన వాళ్ళు యాడ్ నుంచి వస్తారు, నెల్లూరు గడి దిగుతారు పైన వాళ్ళ. నేను చెప్పేది అదే, వాడుకున్నా ఎవరు వాడుకున్నా, మీరు వాడుకున్నా ఎవరు వాడుకున్నా ఆ వార్త ఇచ్చేటప్పుడు దానికి క్రెడిబిలిటీ ఉండాలి. అంటే సర్వేపల్లి వాళ్ళకి టిట్కో ఇల్లు ఇచ్చామా అప్పుడు వార్త. వాళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా నెల్లూరు టౌన్, నెల్లూరు రూరల్ ఇచ్చుకున్నటువంటి వాళ్ళకి గోవర్ధన్ రెడ్డి మాకు ఇల్లు లేదంటే వాళ్ళకి ఏమి సంబంధం? అసలు వాళ్ళు ఇక్కడ ఓటర్లు కూడా కాదు. ఇక్కడ వాళ్ళకి టిట్కో ఇల్లు ఇచ్చేది వాళ్ళు అక్కడ ఉండేటువంటి లోకల్ ఎమ్మెల్యేస్ ఇస్తారు, లోకల్గా ఉండే సచివాలయాలు ఇస్తాయి, లోకల్గా ఉండే అఫీషియల్స్ ఇస్తారు. నేను మోసం చేసేది ఏంది ఇల్లు ఇవ్వకుండా.